ఈరోజు వీడియోలో ప్రోటీన్ పౌడర్‌ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ప్రోటీన్ పౌడర్‌ని చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. అలానే ఈ ప్రోటీన్ పౌడర్ రోజు ఒక స్పూన్ తీసుకోవడం వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. సో, ఈ ప్రోటీన్ పౌడర్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కడాయిని పెట్టుకొని హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత 1/4 కప్ పంప్కిన్ సీడ్స్‌ని వేసుకొని మీడియంలో ఒక 1 మినిట్ పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్‌గా ఇలా బ్రౌన్ కలర్‌లోకి మారిన తర్వాత వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే పాన్‌లో సన్‌ఫ్లవర్ సీడ్స్ కూడా ఒక 1/4 కప్ తీసుకొని లైట్‌గా గోల్డెన్ కలర్‌లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ మారిన తర్వాత వీటిని కూడా ప్లేట్‌లోకి తీసుకొని చల్లారనివ్వాలి. తర్బూజా గింజల్ని కూడా ఒక 1/4 కప్ తీసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా మనకి గోల్డెన్ కలర్‌లోకి టర్న్ అయిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు 1/4 కప్ పిస్తాని కూడా తీసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. పిస్తా కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇందులోకే వాల్‌నట్స్‌ని కూడా తీసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. వాల్‌నట్స్ అనేవి కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. ఒక 1 ½ టు 2 మినిట్స్ వరకు వీటిని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇప్పటి వరకు మనం 1/4 కప్ తీసుకున్నాం కదా! ఇప్పుడు ఈ క్యాష్యూ నట్స్‌ని మాత్రం హాఫ్ కప్ తీసుకుంటున్నాను. హాఫ్ కప్ తీసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. అలానే బాదం కూడా తీసుకుంటున్నాను. ఈ బాదం కూడా ఒక హాఫ్ కప్ తీసుకొని లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. బాదం కూడా మనకి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇలా నట్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకొని ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఫైనల్‌గా హాఫ్ కప్ ఓట్స్‌ని కూడా తీసుకొని లైట్‌గా ఫ్రై చేసుకొని పక్కకి పెట్టుకోవాలి. ఇలా ప్లేట్‌లో తీసుకున్న నట్స్ అన్నిటిని కూడా చల్లారనివ్వాలి. బాగా పూర్తిగా చల్లారిన తర్వాత పల్స్ మోడ్‌లో వీటిని మిక్సీ చేసుకోవాలి. అయితే మనం మిక్సీ పట్టేటప్పుడు పూర్తిగా బ్లెండ్ చేసేయకూడదు. ఇన్‌కేస్ అలా చేసినట్లయితే ఉండ కట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల పల్స్ మోడ్‌లో వీటిని మిక్సీ చేసుకొని బరకగా పౌడర్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా పల్స్ మోడ్‌లో మాత్రమే మిక్సీ చేసుకొని కొద్దిగా రఫ్‌గా దీన్ని కోర్స్‌గా గ్రైండ్ చేసుకొని ఈ పౌడర్‌ని ప్లేట్‌లోకి వేసుకొని చల్లారనివ్వాలి. పౌడర్‌లా చేసుకున్న తర్వాత ఇలా ప్లేట్‌లోకి వేసుకొని దీన్ని కాస్త ఆరనివ్వాలి. వన్స్ ఈ పౌడర్ ఆరిపోయిన తర్వాత ఇలా పొడి పొడిలాడుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్ మిల్క్ పౌడర్‌ని యాడ్ చేసుకుంటున్నాను. అలానే 1/4 కప్ బ్రౌన్ షుగర్‌ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే. మీరు డైరెక్ట్‌గా పాలల్లో కలుపుకునేటప్పుడు కూడా మీరు హనీ గానీ, షుగర్ గానీ, లేదంటే బెల్లాన్ని గానీ తీసుకోవచ్చు. మీ టేస్ట్‌కి తగ్గట్టుగా మీరు ఏదైనా ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొత్తాన్ని నేను స్పూన్‌తో కలుపుకుంటున్నాను. అలానే మధ్య మధ్యలో ఏమైనా ఉండలు కనిపిస్తే గనక ఇలా స్పూన్‌తో ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి ఆ ఉండలనేవి పౌడర్ ఫామ్‌లోకి వచ్చేస్తాయి.
నట్స్ కాబట్టి మనం మిక్సీ చేసేటప్పుడు కొద్దిగా ఉండల్లాగా ఫార్మ్ అవ్వడం కామన్. వీటిని బాగా ఆరిపోయిన తర్వాత, చల్లారిన తర్వాత ఇలా స్పూన్‌తో ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకుంటే ఉండలనేవి లేకుండగా ఉంటాయి. ఇలా మిక్స్ చేసుకున్న పౌడర్‌ని ఎయిర్ టైట్ జార్‌లోకి గనక తీసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నట్లయితే మనకి కావాల్సినప్పుడంతా యూజ్ చేసుకోవచ్చు. సో, చూసారు కదండీ! హోమ్‌మేడ్ ప్రోటీన్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.